హాయ్ అండి. నేను మీ సాజిదా. వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్. ఈరోజు ఇంకొక సూపర్ టేస్టీ అయిన స్వీట్ రెసిపీ చూపించబోతున్నానండి. అదేంటంటే గోధుమ పిండితో మలిదా లడ్డు. చాలా సింపుల్ రెసిపీ అండి. కానీ టేస్ట్ అయితే చాలా చాలా బావుంటుంది. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుందనమాట. అంత బావుంటుంది. అంతేకాదండి చాలా హెల్తీ కూడా. పిల్లలు ఏదైనా స్వీట్ కావాలని అడిగితే ఇలా హెల్తీగా అప్పటికప్పుడు ఈ లడ్డు చేసేయండి. ఇష్టంగా తినేస్తారు. సాఫ్ట్‌గా, జ్యూసీగా నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతుంది. చాలా అంటే చాలా బావుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మరి ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి 1 కప్పు వరకు గోధుమ పిండిని తీసుకోండి. తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. ఇలా నెయ్యి వేసిన తర్వాత పిండిలో నెయ్యి బాగా కలిసేలా ఇలా చేతితోనే ఒకసారి అంతా బాగా కలిసేట్టు కలుపుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదండీ! ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ పిండిని ముద్దలాగా కలుపుకోవాలి. మనం చపాతీకైతే కొంచెం సాఫ్ట్‌గా కలుపుకుంటాం కదండీ! కానీ ఈ లడ్డు కోసమైతే కొంచెం టైట్‌గా కలుపుకోవాలి. అలా అని మరీ టైట్‌గా కాదండి. ఇక్కడ చూస్తున్నారు కదండీ! ఈ విధంగా పిండిని కలుపుకోవాలి. ఇలా కొంచెం టైట్‌గా కలుపుకుంటే సరిపోతుందనమాట. ఇలా కలుపుకున్న పిండిని ఒక 2 నిమిషాల పాటు బాగా మర్దన చేసుకుంటూ సాఫ్ట్‌గా అయ్యేంత వరకు కలపాలనమాట. ఇలా మనం ఎంత సాఫ్ట్‌గా అయితే కలుపుకుంటామో లడ్డు కూడా అంత సాఫ్ట్‌గా వస్తుంది. చూడండి పిండి ఎంత సాఫ్ట్‌గా ఉందో. సో, ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ పిండిని నానపెట్టాల్సిన పని లేదండి. ఇందులో 2 పార్ట్స్‌లా డివైడ్ చేసుకొని ఈవెన్‌గా రౌండ్ బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలనమాట. చూడండి ఇలా రౌండ్‌గా చేసేసుకోండి. ఇలా రౌండ్‌గా ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టుకొని చపాతీ పీటని తీసుకోండి. తర్వాత ఒక్కో బాల్‌ని తీసుకొని పైన కొద్దిగా పొడిపిండిని చల్లుకోండి. ఇలా 2 వైపుల నుంచి కూడా పొడిపిండిని చల్లుకొని దీన్ని పల్చటి చపాతీలాగా రోల్ చేసుకోవాలనమాట. మీకు ఎంతగా వీలవుతుందో మాక్సిమం అంతలా రోల్ చేసుకోవాలండి. చూడండి ఈ విధంగా పల్చగా రోల్ చేసుకున్న తర్వాత దీనిపైన కొద్దిగా నెయ్యి వేసి ఈ చపాతీకంతా అప్లై చేసుకోవాలనమాట. ఇలా చేతితో కానివ్వండి లేదా బ్రష్‌తో అయినా సరే అప్లై చేసుకోవచ్చు. తర్వాత దీనిపైన కొంచెం పొడి పిండిని చల్లుకోండి. గోధుమ పిండినేనండి. ఇలా చల్లుకున్న తర్వాత ఈ వీడియోలో నేను ఎలా అయితే ఫోల్డ్ చేస్తున్నానో ఆ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా గమనించి చూడండి. ఒక వైపు నుంచి ఇలా ఫోల్డ్ చేసుకుంటూ రావాలనమాట. రౌండ్‌గా చుట్టుకుంటూ రావాలనమాట. ఈ విధంగా చుట్టుకున్న తర్వాత కొద్దిగా పొడవుగా చేసుకోవాలి. ఇలా చేతితో కొంచెం మనము స్ప్రెడ్ చేసుకున్నట్లయితే మనకు ఈ రోల్ అనేది కొంచెం పొడువుగా వస్తుంది. తర్వాత ఇక్కడ చూపించే విధంగా ఈ విధంగా ఫోల్డ్ చేసేయండి. అలాగే చివరంచుని ఇలా కొంచెం లైట్‌గా ప్రెస్ చేస్తే సరిపోతుందనమాట. మనకు ఇలా రెడీ అవుతుంది కదండీ! సో, దీనిపైన ఇప్పుడు మరొకసారి పొడిపిండిని అప్లై చేసుకోవాలి. 2 వైపుల నుంచి కూడా పొడిపిండిని అప్లై చేసుకొని ఇంకొకసారి చపాతీలాగా ఒత్తుకోవాలి. ఈసారి మరీ పలచగా కాకుండా కొంచెం మందం పెట్టుకోండి బావుంటుంది. ఇక్కడ చూడండి ఈ మాత్రం మందం పెట్టుకుంటే సరిపోతుందనమాట. సో, మనకు ఈ చపాతీ అయితే రెడీ అయిపోయింది కదండీ! ఇలాగే మిగతా దాన్ని కూడా ప్రిపేర్ చేసుకొని రెడీగా పక్కనుంచుకోండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ బాగా వేడైన తర్వాత దీనిపైన కొద్దిగా నెయ్యి వేసి అప్లై చేసుకోండి. తర్వాత మనం ప్రిపేర్ చేసి ఉంచుకున్న ఈ చపాతీని ఫస్ట్ ఒక చపాతీని వేసుకోండి. అలాగే వేసిన వెంటనే దీన్ని టర్న్ చేయకుండా ఒక 2 నిమిషాల పాటు ఇలా కొంచెం అటు ఇటు తిప్పుతూ కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్న తర్వాత మనం దీన్ని ఇంకొక వైపుకి టర్న్ చేసుకుందాము. చూడండి ఈ వైపు లైట్‌గా ఫ్రై అయింది కదండీ! దీనిపైన కొద్దిగా నెయ్యి వేసి చపాతీకంతా స్ప్రెడ్ చేసుకోండి. ఇక్కడ మీరు నెయ్యి వద్దు అనుకుంటే నెయ్యికి బదులు ఆయిల్ అయినా సరే యూజ్ చేసుకోవచ్చండి. కానీ నెయ్యితో చేసుకున్నట్లయితే టేస్ట్ అనేది చాలా బావుంటుంది. ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఈ రోటీని ఇంకొక వైపుకి టర్న్ చేసుకుందాము. రెండో వైపు కూడా కొద్దిగా నెయ్యి అప్లై చేసుకోవాలి. మనము పొరలు వేసాం కదండీ! సో, దాని వలన మనకు ఈ చపాతీ అనేది ఇలా పొంగుతూ పొరలుగా వస్తుందనమాట. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఇప్పుడు దీన్ని ఈ వీడియోలో చూపించే విధంగా కొంచెం అటు ఇటు తిప్పుకుంటూ 2 వైపుల నుంచి మంచి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో. ఇలా 2 వైపుల నుంచి ఫ్రై చేసుకున్న తర్వాత దీన్నైతే ఇప్పుడు మనము పక్కకు తీసేసుకుందాము. చపాతీ కూడా చాలా సాఫ్ట్‌గా ఉంటుందండి. దీన్నైతే ప్లేట్‌లోకి తీసుకొని మిగతా చపాతీని కూడా సేమ్ ఇదే విధంగా ఫ్రై చేసి తీసుకుందాము. ఇలా రెండింటిని ఫ్రై చేసుకున్నాం కదండీ! ఇప్పుడు కొద్దిసేపు అలా పక్కన పెట్టేసుకుందాము. అంటే కొద్దిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఇవి కాస్త చల్లారిన తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కల్లాగా తుంచుకోవాలనమాట. చూడండి చపాతీ ఎంత సాఫ్ట్‌గా ఉందో. మనం పట్టుకుంటే విరిగిపోతుందండి. ఇలా అన్నింటిని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు
వీటిని పక్కనకి తీసుకొని ఒక మిక్సర్ జార్‌ని అయితే తీసుకుందాము. ఈ మిక్సర్ జార్‌లోకి మనం తుంచుకున్న ఈ చపాతీ ముక్కల్ని వేసుకోవాలి. నేను ఇక్కడ తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి మొత్తం అన్ని ఒకేసారి వేసేసానండి. ఇలా వేసుకున్న తర్వాత పల్స్ మోడ్‌లో కొంచెం బరకగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. మరీ మెత్తగా గ్రైండ్ చేయకూడదండి. మిక్సీని మధ్య మధ్యలో ఆపుతూ మళ్ళా స్టార్ట్ చేస్తూ ఇలా లైట్‌గా కొంచెం కోర్స్‌గా ఉండాలనమాట. ఇలా ఉంటే లడ్డు అనేది మనకు చాలా టేస్టీగా ఉంటుంది. సో, ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్‌నైతే వేరొక ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుందాము. దీన్నే మలిదా అంటామండి. మనకిక్కడ మలిదా అయితే రెడీ అయిపోయింది. ఈ మలిదాని ఇలా ప్లేట్‌లోకి తీసేసుకోండి. మొత్తం అంతా తీసుకున్న తర్వాత దీన్ని పక్కనుంచుకొని స్టవ్ ఆన్ చేసి వేరొక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసి కరిగించుకోండి. నెయ్యి కరిగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పు పలుకులు, 2 టేబుల్ స్పూన్ల వరకు బాదం పప్పు పలుకుల్ని వేసి వీటిని అటు ఇటు తిప్పుకుంటూ, కలుపుకుంటూ గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇవి చక్కగా ఫ్రై అయిపోయాయి కదండీ! ఇప్పుడు ఇందులోకి ఒక పావు కప్పు వరకు ఎండు కొబ్బరి తురుముని కూడా యాడ్ చేసుకొని, ఈ కొబ్బరి తురుము కూడా లైట్‌గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మనకు కొబ్బరి తురుము కూడా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్‌లోకైతే తీసేసుకుందాము. ఇలా ప్లేట్‌లోకి తీసి పక్కన పెట్టేసుకొని, ఇదే ప్యాన్‌లోకి మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో ముప్పావు కప్పు వరకు తురిమిన బెల్లం వేసుకోవాలి. తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నీళ్ళని పోసుకోవాలి. నీళ్ళైతే ఎక్కువ వేయొద్దండి. జస్ట్ మనకు బెల్లం కరగడానికి సరిపడా నీళ్ళనైతే వేసుకోవాలనమాట. అందుకని చెప్పేసి కేవలం 2 టేబుల్ స్పూన్ల వరకు నీళ్ళని వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ బెల్లాన్ని అటు ఇటు కలుపుకుంటూ కరిగించుకోవాలి. చూడండి బెల్లం అయితే చక్కగా కరిగిపోయింది. బెల్లం కరిగిన తర్వాత మనకు ఇలా నురగలాగా ఫామ్ అవుతుందనమాట. సో, వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసేసి ఈ బెల్లం పాకాన్ని పక్కకు తీసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మలిదానైతే చూద్దాము. ఇది అయితే ఇప్పుడు పూర్తిగా చల్లారిపోయిందండి. ఇందులోకి మనం ఈ బెల్లం సిరప్‌ని యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇలా స్ట్రైనర్‌ని తీసుకొని బెల్లం సిరప్‌ని ఫిల్టర్ చేసి వేసుకోండి. బెల్లం కాబట్టి ఏమైనా నలకలున్నా సరే మనకు చక్కగా క్లీన్ అయిపోతుందనమాట. అలాగే వేడి వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలండి. నెక్స్ట్ ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే మంచి ఫ్లేవర్ కోసం 4 యాలకుల్ని అప్పటికప్పుడు దంచి వేసుకోండి. ఫ్లేవర్ చాలా బావుంటుంది. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేట్టు కలుపుకోవాలి. ఇలా స్పాచులాతో కానివ్వండి లేదా స్పూన్‌తో అయినా సరే కలుపుకోండి. ఎందుకంటే బెల్లం పాకం వేడిగా ఉంది కాబట్టి చెయ్యయితే పెట్టొద్దండి. ఇలా మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత మనం చేతితో ఇంకొకసారి కలుపుకుందాము. ఈలోపు మనకు కాస్త చల్లారిపోయి ఉంటుంది కాబట్టి ఇప్పుడు చేతితో ఇంకొకసారి బాగా కలుపుకోవాలి. ఇలా చేతితో కలుపుకున్నట్లయితే మొత్తం అంతా ఈవెన్‌గా కలిసిపోతుందనమాట. సో, ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో నుంచి కొద్దిగా మిశ్రమాన్ని తీసుకొని మీకు ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో లడ్డూలా చేసుకోవచ్చనమాట. నేనిక్కడ మీడియం సైజులో లడ్డూలు ప్రిపేర్ చేస్తున్నానండి. చూడండి ఎంత సాఫ్ట్‌గా, ఎంత జ్యూసీగా లడ్డూ అయితే రెడీ అయిపోయిందో. ఇదే విధంగా మిగతా వాటిని కూడా ప్రిపేర్ చేసుకొని ప్లేట్‌లోకి తీసుకుందాము. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. ప్రతి ఒక్కరు తప్పకుండా ఒక్కసారైనా ట్రై చేసి చూడండి. టేస్ట్ అనేది మీకే తెలుస్తుందనమాట. సో ఫ్రెండ్స్ ఇదండి ఇవాల్టి వీడియో. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే హైప్ చేసి పాయింట్స్ ఇచ్చినట్లయితే మాకు చాలా సపోర్టివ్‌గా ఉంటుందండి. ఒకవేళ మీరు ఫస్ట్ టైమ్ గనక మన ఛానల్‌ని చూస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్‌నైతే షేర్ చేస్తూ ఉంటానండి. సో ఫ్రెండ్స్ ఇదండి ఇవాల్టి వీడియో. ఇంకొక మంచి వీడియోతో, మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.